గత సంవత్సరంన్నర కాలం నుండి మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడికి రాష్ట్ర అధ్యక్షులు గారు నందిగామకు వచ్చారు, ఒక ప్రోగ్రాం జరిపారు. దానికి నాని గారిని పిలవలేదు. ఒక సిట్టింగ్ ఎంపీగా, ప్రజాబలం ఉన్న ఎంపీగా, రెండోసారి యాంటీ వేవ్లో కూడా గెలిచిన ఎంపీగా ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించండి. అలాంటిది పార్టీ కార్యక్రమాలు, ఒక అధ్యక్షుడు వచ్చినా కానీ ఇక్కడికి పార్టీ కార్యక్రమాల గురించి ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన్ని దూరం పెడుతూ మళ్ళీ మీడియాలో ఆయన మీద బురద జల్లడం అనేది ఇది మేము గత సంవత్సరంన్నర కాలం నుంచి చూసిందే. మేము కానీ మౌనంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు మాట్లాడితే పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా చేతులు కట్టేశారు కేశినేని నాని గారు. కానీ ఈరోజు అధిష్టానమే మమ్మల్ని వద్దనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. కాబట్టి ఇంకా కంటిన్యూ అయ్యి ఏంటి ఉపయోగం అనేది మాకు కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మేము వచ్చింది కూడా రాజకీయాల్లోకి మీకు తెలుసు, నానిగారి మీ ట్రాక్ రికార్డ్ ఏంటో కూడా మీకు తెలుసు. ఇక్కడ నుంచి కనపడుతుంది కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, అలాగే రూరల్ ఏరియాస్లో టాటా ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు కానీ. ఇదివరకు తిరువూరు నుంచి ఇక్కడ విజయవాడకి రావడానికి 3 గంటలు పట్టేది, ఇప్పుడు ఎంత సమయం పడుతుంది మీకు అందరికీ కూడా తెలుసు. నేను ఇవన్నీ కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన హీఈస్ అ ప్రూవెన్ లీడర్. అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేసి అవమానపరిచి అయినా కానీ కంటిన్యూ అవ్వాలి పార్టీలో అంటే అది ఇట్స్ వెరీ అన్రీజనబుల్ అండి. ఆయనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అది లూజ్ చేసుకుని ఆయన పని చేయాలి అంటే చాలా కష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకురావాలి, ఆస్పిరెంట్స్ని తీసుకురావాలి అనుకోవడం పర్వాలేదు, ఇట్స్ అ నైస్ థింగ్. కానీ చుట్టుపక్కల 4 ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో మనకి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేరు. రాజమండ్రిలో క్యాండిడేట్ లేరు, ఏలూరులో క్యాండిడేట్ లేదు, గుంటూరులో గల్లా జయదేవ్ గారు కంటెస్ట్ చేయట్లేదు, నరసరావుపేటలో క్యాండిడేట్ లేరు. మరి ఇవన్నీ కూడా వదిలేసి విజయవాడను ఒక్క కాన్స్టిట్యున్సీని ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అనే ఒక ఆలోచన పెట్టుకున్నారు. ఇది మీరు ఎవరైతే ఈ డెసిజన్ తీసుకున్నారో వాళ్ళని అడగాలి.